హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్. ఈరోజైతే ప్రీ మార్కెట్ రిపోర్ట్లో నేను మన నిఫ్టీ చార్ట్ చూసినట్లయితే మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే కనిపించింది ఫ్రెండ్స్. నిన్న 22,710 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపించింది ఫ్రెండ్స్. అదిగిన బ్రేక్ అయితే అరౌండ్ 770, 780 వరకు వెళ్ళదనుకుంది ఫ్రెండ్స్. ఆ 770, 780 కూడా బ్రేక్ అయితే 850, 860 వరకు కూడా వెళ్ళడానికి అయితే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇది 700 అనేది మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది ఫ్రెండ్స్. ఈరోజు గిఫ్ట్ నిఫ్టీని అబ్జర్వ్ చేసినట్టయితే ఆల్మోస్ట్ 100 పాయింట్స్ గ్యాప్ అప్ అయితే చూపిస్తూ ఉంది ఫ్రెండ్స్. సో మనకి గ్యాప్ అప్ సస్టైన్ అవుద్దా లేదా అనేది మనం అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్. అలాగే డౌన్ సైడ్ చూసినట్లయితే అరౌండ్ 640 అట్లా 22,640 అట్లా మనకి సపోర్ట్ కనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్. అది కూడా బ్రేక్ అయితే అరౌండ్ 550, 560 దగ్గర మనకి సపోర్ట్ కనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్. మీరు ఈయన ట్రేడ్ చేయాలనుకుంటే ఒకసారి చార్ట్ని మీరు బాగా రీడ్ చేసిన తర్వాత మీరు ట్రేడ్ తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే గ్లోబల్ మార్కెట్స్ మనం చూసినట్లయితే ఈరోజు నాస్డాక్ అయితే ఆల్మోస్ట్ నిన్న నైటు లోయర్ లెవెల్ నుంచి ఆల్మోస్ట్ 200 పాయింట్స్ వరకు ర్యాలీ అయింది ఫ్రెండ్స్. అది ఆ ఎఫెక్ట్ మన మార్కెట్స్ మీద అయితే చూపిస్తుంది అనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎంతోమంది మన మార్కెట్స్ అయితే ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి తర్వాత మళ్ళీ డౌన్ అయ్యి మళ్ళీ అరౌండ్ 150, 200 పాయింట్స్ ర్యాలీ అవుతుందేమో అన్న ఫీలింగ్ అయితే నాకు అనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్. గ్లోబల్ మార్కెట్స్ స్ట్రాంగ్గా బౌన్స్ అవడం వల్ల ఇది అవకాశం ఉంది ఫ్రెండ్స్. అలాగే క్రూడ్ ఆయిల్ కూడా లాస్ట్ 10 డేస్లో ఆల్మోస్ట్ 7-8% డౌన్ అయింది ఫ్రెండ్స్. అది కూడా మన మార్కెట్స్కి అయితే ఒక అడ్వాంటేజ్ అని చెప్పుకోవాలి ఫ్రెండ్స్. అలాగే జిఎస్టీ కలెక్షన్స్ ఆల్మోస్ట్ 2 lakh crores కలెక్ట్ అయినాయి కాబట్టి ఇప్పటి వరకు కూడా జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాతనే ఇంత అమౌంట్ ఎప్పుడైతే కలెక్ట్ అవ్వలేదు ఫ్రెండ్స్. ఇది కూడా హైయెస్ట్ అమౌంట్ అని చెప్పి చెప్పుకోవాలి ఫ్రెండ్స్. అది కూడా మన మార్కెట్కి పాజిటివ్గానే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.